ఈరోజు నేను పప్పు టమాటా చేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా రూమ్‌లో టమాటాస్ లేవన్నమాట. సో, ముద్దపప్పు వరకు చేసి ఆపేద్దాం అనుకున్నాను. కానీ కనిపించకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు పొటాటోస్ దొరికాయి. ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈరోజు. ఈ కర్రీ చేసేటప్పుడు నాకేమనిపించిందో నా పర్సనల్ లైఫ్‌తో చెప్తాను. ఏమైతే మనం కావాలి అనుకుంటామో అదెప్పుడు లైఫ్‌లో ఒకవేళ మనం అనుకున్నా అది ఉండకపోవచ్చు. బట్ దేవునికి మనం చాయిస్ ఇస్తే టొమాటోస్ నాకు అనుకోకుండా కనిపించినట్లు మనకు కూడా అనుకోకుండా మన లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చేయాలి. నమ్ముతారో లేదో కానీ ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో, లేని దానికోసం ఎప్పుడు బాధపడొద్దు. ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అని కాదు, యాక్సెప్ట్ చేయండి. లైఫ్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ లాగా నేను చెప్పడం కాదు, తిన్నవాళ్ళు చాలా బాగుంది అన్నారు. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు దీని అవుట్కమ్ అంత బాగా వచ్చింది. దీనికి కొంచెం నెయ్యి, అలాగే కొంచెం చికెన్ పికిల్. సో, అంటే మనం దీన్ని ఒక మంచిగా యాక్సెప్ట్ చేస్తే తిన్న ప్రతి ఒక్క ముద్ద ఎంతైతే టేస్ట్గా ఉందో మన లైఫ్ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, చిన్న సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్